వెల్కమ్ టు టాప్ 9. ఏపీలో కొనసాగుతున్న లడ్డు లడాయి. చంద్రబాబు చేసిన పాపాల ప్రక్షాళనకి ఆలయాల్లో పూజలు చేయాలంటూ జగన్ పిలుపు. తిరుమల వెళ్తే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటున్న పయ్యావుల కేశవ్. ఇలాంటి ఏపీ టుడే టాప్ 9తో బులెటిన్లోకి ఎంటర్ అయిపోదాం. వరద బాధితులకు సాయం చేయాలన్న పిలుపుకి రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారని సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం సహాయ నిధికి 400 కోట్ల రూపాయలు రావడం ఒక చరిత్ర అని అన్నారు. విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. బాధితులకు ఇప్పటివరకు 602 కోట్ల రూపాయలు విడుదల చేశామంటూ వెల్లడించారు. 4 లక్షల మందికి ఆర్థిక సాయం అందించినట్లు బాబు తెలిపారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆలోచన లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అసలు చర్చే లేని విషయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ విమర్శించారు. విశాఖలో జరిగిన సిఎస్ఐ సదస్సులో లోకేష్ పాల్గొన్నారు. 5 ఏళ్ల తర్వాత ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని ఆయన అన్నారు. జగన్ మారలేదు, ఆయన ఆలోచనలు మారలేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజల మనోభావాల్ని ఇంకా పరీక్షించవద్దని సలహా ఇచ్చారు. తిరుమలకు జగన్ వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు. అన్య మతస్థులు తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ రుచి చూసి గతంతో పోల్చుకోవాలంటూ జగన్కు సూచించారు. తిరుమల లడ్డు వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు సెప్టెంబర్ 28న ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జరగంది జరిగినట్లు చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా జగన్ ఆరోపించారు. ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చిన జగన్ ఈ నెల 28న తిరుమల రానున్నారు. ఈ నెల 27న రాత్రి ఆయన తిరుమలకు చేరుకుంటారు. 28న ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకుంటారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. దేవుడి ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని వైసీపీ నేతలు భగ్గుమన్నారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారంటూ వచ్చి ఆరోపించారు. లోకేష్, చంద్రబాబు చెప్పిన అబద్ధాల్ని పవన్ కళ్యాణ్ తన భుజానేసుకుని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూపై రాజకీయాలు తగవని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. లడ్డూ విషయాన్ని పవన్ పెద్దది చేస్తున్నారంటూ విమర్శించారు. లడ్డూ వ్యవహారంలో తాను కోర్టులో కౌంటర్ దాఖలు చేశానంటూ వెల్లడించారు పాల్. కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీపై తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సూపర్ 6 హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. విజయవాడ ధర్నా చౌక్లో చేపట్టిన నిరసనలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. గరిటెతో పల్లాన్ని కొడుతూ చేపట్టిన తమ నిరసన బాబుకు వినబడాలని అన్నారు షర్మిల. అసలు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయని ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎలా అవుతుందో సమాధానం చెప్పాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలో చదువులపై సీఎం రేవంత్ హెచ్చరిక. గాంధీ భవన్లో నిర్వహించిన తొలి ప్రజావాణిలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ పాకిస్తాన్ కంపెనీకి మూసీ ప్రక్షాళన బాధ్యతలు ఇస్తున్నారన్న భగ్గుమన్న కేటీఆర్. తెలంగాణ టుడేలో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. గృహ నిర్మాణ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి కారణం నిరుద్యోగమేనంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాలు మాత్రం రాలేదని తెలిపారు. జేఎన్ఎఫ్ఏయు నిర్వహించిన బీఎఫ్ఎస్ఐ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని సీఎం ప్రారంభించారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా ఇంకా రాష్ట్రంలో నిరుద్యోగం ఉంటుందని అన్నారు. దీన్ని అధిగమించేందుకు నైపుణ్య శిక్షణపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని సీఎం తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లక్షల మంది విద్యార్థులు పాస్ అవుతున్నా వారికి ప్రాథమిక పరిజ్ఞానం కూడా ఉండడం లేదని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. సరైన బోధన లేకపోవడమే దీనికి గల కారణమని అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు చాలా మంది డ్రగ్స్కి అలవాటు పడ్డారని సీఎం తెలిపారు. డ్రగ్స్ అమ్మేవారిలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు ఒక హెచ్చరిక జారీ చేశారు సీఎం. ఇంజనీరింగ్ ఏతర విద్యాభ్యాసం చేసే వారికి కూడా విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కొరత ఉందని తెలిపారు. బీఎఫ్ఎస్ఐ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన అభ్యర్థులను అందించేందుకు 10,000 మందికి ట్రైనింగ్ అందిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. గాంధీ భవన్లో ప్రజావాణి నిర్వహించడం మంచి ఆలోచన అని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మంత్రుల భేటీ తొలి ప్రోగ్రాంలో దామోదర పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. మంత్రులు గాంధీ భవన్కు రావాలనే ఆలోచన కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచుతుందని దామోదర అన్నారు. బ్లాక్ లిస్ట్ అయిన పాకిస్తాన్ కంపెనీకి మూసీ కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రేవంత్ సర్కార్లో కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేతికి తెలియడం లేదన్నారు. తాము ఎస్టీపీలు కట్టిన తర్వాత మూసీ ప్రక్షాళనకి అంత డబ్బెందుకని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని వివిధ ఎస్టీపీలను కేటీఆర్ సందర్శించారు. హైడ్రా అనేది సీఎం రేవంత్ డ్రామా అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మరోసారి విరుచుకుపడ్డారు. సమాజ హితం కోసం హైడ్రా ఏర్పాటు చేయలేదని అన్నారు. కొంతమందిని భయపెట్టి సీఎం తన పనులు చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదలపై ప్రచారం చూపిస్తున్నారని ఈటెల మండిపడ్డారు. మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఒక వ్యక్తి కాదని, తెలంగాణ రాష్ట్రంలోని బీసీలందరికీ ఆయన ఐకానిక్ లీడర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆర్ కృష్ణయ్య సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరమని తెలిపారు. కృష్ణయ్య ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని మల్లయ్య వెల్లడించారు. మిగతా పార్టీలకు కృష్ణయ్యని ఆహ్వానించే హక్కే లేదని అన్నారు మల్లన్న. రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా బలోపేతం చేయడానికే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయడం లేదని అన్నారు. బీసీ కులాలకు గౌరవం పెరగాలని, రాజ్యాధికారం వచ్చినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు కృష్ణయ్య. కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ, పాడేరులో పారామోటార్ గ్లైడింగ్ అండ్ హైదరాబాద్ పాత బస్తీలో ఓ మొసలి కలకలం. ఇలాంటి తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట జనరల్ అకౌంట్స్ అధికారులు హాజరయ్యారు. నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపు, కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ ప్రిపరేషన్ తదితర అంశాలపై కమిషన్ ప్రశ్నించింది అధికారుల్ని. కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది, సిబ్బంది జీతాలు ఎవరు చెల్లించారో వివరాలు తెలుసుకుంది. అల్లూరు జిల్లా అరకులో పారామోటార్ రైడింగ్ కి అనుకూలమైన ప్రాంతాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ పరిశీలించారు. ఫ్లయింగ్, ల్యాండింగ్ కి అనువుగా ఉన్న మాడగడ వ్యూ పాయింట్ అండ్ జైపూర్ జంక్షన్ ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. ఐటీడీఏ పీఓ అభిషేక్ స్వయంగా పారామోటార్ గ్లైడింగ్ చేశారు. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు నిరసిస్తూ స్త్రీలు గౌరవంగా జీవించే హక్కును చాటి చెప్తూ అక్టోబర్ 2 నుంచి 10 వరకు తెలంగాణలో బహుజన బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్ని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పాక్లో విమలక్క ఆవిష్కరించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, బ్లాక్ మార్కెట్ అరికట్టి రేషన్ షాపులు బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కార్యకర్తలు కాకినాడ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఏ కూరగాయ కొందామన్నా 100 రూపాయలకు తక్కువ లేదని మండిపడ్డారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడంలో యువజనోత్సవాలు ఉపయోగపడతాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. జిల్లా స్థాయి యువజనోత్సవాల్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులు కళలను నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీలో ఉద్యోగాల గ్యారంటీ లేదని ఆరోపిస్తూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది అమలాపురంలో ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు సేవలు అందిస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో కంటి చికిత్స, డెంటల్ చికిత్స, 20 పడకల చిన్నపిల్లల వార్డుని ప్రారంభించారు విజయరమణారావు. 18 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి ఆరోగ్య కమిషనర్ కార్యాలయం ఎదుట అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆప్కాస్ ద్వారా వీరు ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. కమిషనర్ని కలవడానికి వెళ్తే అనుమతించకుండా గెంటేశారంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లో ప్రశాంతంగా ముగిసిన 2వ దశ పోలింగ్. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని పుట్టించింది కాంగ్రెసే అన్న ప్రధాని మోదీ. ఇలాంటి నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ 2వ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 26 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్లో 50% పైగా పోలింగ్ నమోదైంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా కూడా బరిలో ఉన్నారు. 2వ దశలో మొత్తం 239 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పోటీ చేస్తున్న వారిలో 170 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు ప్రధాని మోదీ. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2 ఏళ్లకే సీఎం సిద్ధరామయ్య భూ కుంభకోణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అన్నారు. హర్యానాలోని సోనిపట్లో బీజేపీ ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దూరం పెట్టిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతిని పుట్టించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు మోదీ. ఇతరులు పాలించేందుకు వీలుగా జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను బీజేపీ నాయకత్వంలోని కేంద్రం లాగేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జమ్మూలో ఆయన ఎన్నికల సభలో మాట్లాడారు. ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు రాహుల్. ఎల్జీ పాలనలో ఉన్నంత కశ్మీర్ ప్రజలు పక్కకెళ్తారని, బయటి వ్యక్తులు లబ్ధి పొందుతారని రాహుల్ ఆరోపించారు.
తన నిజాయితీపై దాడి చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తప్పుడు ఆరోపణలు చేసి తమ పార్టీ నాయకుల్ని ప్రధాని మోదీ జైల్లో పెట్టించారని మండిపడ్డారు. హర్యానాలోని రోహతక్లో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. యూపీలో తమ పాలన ఉన్నప్పుడు భూములున్న వారి నుంచి వాటిని లాక్కొని భూమి లేని వారికి ఎప్పుడూ ఇవ్వలేదని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. ప్రభుత్వం దగ్గరున్న భూమిని భూమి లేని వారికి పంచామని తెలిపారు. హర్యానాలోని ఉచాన్ కలాన్లో ఆమె బీఎస్పీ ఎన్నికల సభలో ప్రసంగించారు. ముడా భూ కేటాయింపుల వ్యవహారంలో ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ముడా భూములపై లోకాయుక్త దర్యాప్తుకి బెంగళూరు కోర్టు ఆదేశించింది. న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తారని సిద్ధరామయ్య తెలిపారు. వక్ఫ్ బోర్డుకు ముగింపు పలికేందుకే కేంద్రం వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ఎంత మాత్రం ఈ బిల్లు తీసుకురావడం లేదని ముంబైలో అన్నారు. వక్ఫ్ బోర్డుపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు అసద్. రకరకాల సాంకేతిక ప్రయోగాలు యంత్రాలని అందించగలుగుతున్నాయి, కానీ జీవితంలో సుఖశాంతులు తీసుకురావడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాయని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్మృత్యార్థం నాగ్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ పాల్గొన్నారు. భౌతిక వికాసం మానవాళిని వినాశనం వైపు తీసుకెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశుభ్రత అన్నది ఒక ఉద్యమం కాదని, అది రోజు చేయాల్సిన కార్యక్రమమని మైనారిటీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఢిల్లీ పండిట్ దీన్ దయాళ్ అంత్యోదయ భవన్ పార్కులో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో రిజిజు పాల్గొన్నారు. పార్కును ఊడ్చారు, ఒక మొక్క నాటారు. ఇండియా అన్స్టాపబుల్ అన్న ప్రధాని మోదీ, కోల్కతాలో టాటా చెప్పిన ట్రాములు, వారణాసిలో వైభవంగా జీమూత వాహనుడి జయంతి. ఇలాంటి మెట్రో న్యూస్ టాప్ 9 ఇప్పుడు చూద్దాం. చెస్ ఒలింపియాడ్లో విజేతలుగా నిలిచిన భారతీయ క్రీడాకారుల్ని ప్రధాని మోదీ కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ జరిగింది. ప్రధాని సమక్షంలో చెస్ ప్లేయర్లు కాసేపు చెస్ ఆడారు. వాళ్ళ ఆట తీరు గురించి అడిగి తెలుసుకున్నారు ప్రధాని. భారత్ అన్స్టాపబుల్ అని అన్నారు ప్రధాని. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం చేపట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని బ్లాగ్ రాశారు. మేక్ ఇన్ ఇండియాను విజయవంతం చేసిన దేశంలోని నైపుణ్య శక్తికి సాల్యూట్ చేస్తున్నానని చెప్పారు. 10 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు మోదీ. కశ్మీర్లో తుది దశ ఎన్నికల ప్రచారాన్ని పీడీపీ ముమ్మరం చేసింది. జమ్మూలో నిర్వహించిన రోడ్ షోలో పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. బీజేపీ బుల్డోజర్ చర్యలపై ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావుడిగా కట్టిన అయోధ్య రామాలయంలో నీళ్లొస్తున్నాయంటూ యోగి సర్కార్ని విమర్శించారు. భారత పర్యటనలో ఉన్న వియత్నాం ప్రతినిధి బృందం గ్రేటర్ నోయిడాలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో భేటీ అయింది. భారత్, వియత్నాంల మధ్య ఉన్న అనుబంధాన్ని చర్చించారు. వియత్నాం బృందం యోగి ఆదిత్యనాథ్కి పూలతో కూడిన చిత్రపటాన్ని కానుకగా ఇచ్చింది. వారికి వినాయకుడి విగ్రహాన్ని సీఎం అందించారు. కోల్కతా ప్రజలకు 150 ఏళ్లుగా సేవలందించిన ట్రామ్ సర్వీసులు కనుమరుగు కానున్నాయి. ట్రామ్ సర్వీసులు నిలిపేయాలని మమతా సర్కార్ నిర్ణయించింది. ఒకే ఒక మార్గంలో మాత్రం ట్రామ్ సర్వీసులు నడుపుతామని ప్రభుత్వం వెల్లడించింది. విపరీతమైన ట్రాఫిక్ జామ్లతో పాటు ప్రజాదరణ కూడా లేకపోవడంతో ఈ సర్వీసులు నిలిపివేస్తున్నామంటూ తెలిపింది. జీమూత వాహనుడిని స్మరించుకుంటూ ఉత్తరాది వాసులు జితియా వ్రతని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వారణాసిలో గంగా తీరంలో చెరుకుగడ్డలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పండుగను 3 రోజుల పాటు జరుపుకుంటారు. పౌర సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో మణిపూర్కు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంఫాల్కి దారితీసే మార్గంలో లారీలన్నీ నిలిచిపోయాయి. బంద్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియకపోవడంతో లారీ డ్రైవర్లందరూ పడిగాపులు కాస్తున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఒక దళిత కార్యకర్త ఇంటికొచ్చారు. అక్కడే వారితో కలిసి భోజనం చేశారు. ద్వితీయ సంప్రదాయంలో భాగంగా సీఎంకు కార్యకర్త కుటుంబం సంప్రదాయ గంటా వంటకాన్ని వడ్డించింది.